ట్రంప్ దెబ్బ నాసా అంతరిక్ష పరిశోధనల మీద పడబోతుంది. దాని ఇంపాక్ట్ కాస్త ఇస్రోకి బెనిఫిట్ ఏమో. ఎందుకంటే అక్కడంతా నాశనం చేసుకుంటున్నాడు ట్రంప్. తాజాగా నాసాలో 4000 మందికి విఆర్ఎస్ ఇవ్వబోతున్నారట. సూర్యుడికి అతి దగ్గరగా వెళ్ళి పరిశోధనలు చేస్తున్న పార్కల్ సోలార్ ప్రోబ్ నుంచి 25,000 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించి సౌర కుటుంబం అంచుల్ని దాటి ముందుకెళ్తున్న వోయేజర్ 1 వ్యోమనౌక దాకా అద్భుత పరిశోధనలకు నాసా పెట్టింది పేరు. అట్లాంటి నాసా ఇప్పుడు వట్టిపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రభుత్వం ఏం తగ్గించడం కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యంత్రాంగం చేపట్టిన చర్యలు నాసా మీద తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. బడ్జెట్లో నాసాకు 24% నిధులు తగ్గించడం, దానికి తోడు సైంటిఫిక్ రీసెర్చ్ విభాగానికి నిధులు సగానికి సగం కోసేయడం నేపథ్యంలో కొందరు ఉద్యోగులు స్వచ్ఛంద పదవి విరమణ కోసం ఒత్తిడి చేయడం మొదలైంది. వాలంటరీ ఎర్లీ రిటైర్మెంట్ అథారిటీ కింద 870 మంది, వాలంటరీ సెపరేషన్ ఇన్సెంటివ్ ప్రోగ్రాం కింద 3,000 మందికి పైగా నాసా ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నట్టు నాసా న్యూస్ విభాగం ప్రకటించింది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన జనవరి నుంచి జూన్ చివరి వరకు సుమారు 500 మంది ఉద్యోగులు నాసాని వీడారని చెప్పారు. వచ్చే ఏడాది జనవరి నాటికి నాసా ఉద్యోగుల సంఖ్య 20% మేర తగ్గి 14,000 లోపుకి తగ్గిపోతుందని అంచనా వేశారు. ట్రంప్ యంత్రాంగం చర్యలతో నాసా శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2003లో కొలంబియా స్పేస్ షటిల్ పేలిపోయిన ఘటనను గుర్తు చేస్తూ వ్యయం తగ్గింపుతో భద్రతా ప్రమాణాల మీద రాజీ పడాల్సి వస్తుందని పేర్కొంటున్నారు.